నిహారిక గారు ఇక్కడ అంటే లిప్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తున్న ఏ కంటెంట్ ఒక బయటకు దోసేశారు. తర్వాత ఈయన వచ్చి చూస్తే లోపల ఆఫీస్లో స్టెప్స్ అవి ఇవి అన్ని పండుగ సినిమాలు అన్నింటినీ వాడేశారు, రకరకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్డప్ బాబాయ్ ఇది ఒకటి ఉంది కదా కొత్త లేటెస్ట్, దాంట్లో ఆ మూడింటిలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు? నేనా ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుంది, మీరు యూట్యూబ్కి వెళ్ళి కింద కమెంట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆల్ 3. అయితే మానస శర్మ గారిని అంటే ఇంత నమ్మి మీ ఇంతకుముందు సినిమాకి ఏంటంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, అదంతా చేశారు. బట్ ఈ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయినట్టు, తక్కువ టైంలో అంటే మానస గారిని నమ్మడానికి రీజన్ ఏంటి? ఈ కంటెంట్ ఎలా ఉండబోతుంది? ఏంటి మహావీరుడు అంటున్నారు, అదే అంటున్నారు, ఓ పక్కన చూస్తేనేమో ఆయన డైలాగులు ఏమో టోటల్ కాంట్రాస్ట్లో ఉన్నాయి. నమ్మకం అనేది నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ యాక్చువల్లీ మాన్సా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్ అన్నారు. యాక్చువల్లీ మేము మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్లో ఒక చిన్న సిరీస్ చేసాం, ఇట్స్ వెరీ సిలీ, కోవిడ్ టైంలో చేసాం అనుకుంటా. దానికి ఫస్ట్ టైం మాన్సా శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. సో నమ్మకం మాన్సా ఒక్కదాన్ని అందరూ కలిసి ఐ నో వీ కెన్ ప్రొడ్యూస్ అ స్ట్రాంగ్ ఫిలిం. లెట్ ఇట్ బి జీ స్టూడియోస్, అనుదీప్, అన్వర్, సంగీత్, శ్రీను, మాన్సా అందరు. సో అది నా టీం మీద నాకున్న నమ్మకం. సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలా మంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలమని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అనే ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. సో మానస గారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఇది అనిపించింది? సార్ నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస, లేడీ డైరెక్టర్ మానస మొత్తం కాదు సార్. ఆవిడ కథ చెప్పింది అది డైరెక్టర్. అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్ మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్ లేకపోతే బెటర్ ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. జనరల్ ఇవన్నీ ఎందుకు సార్? నాకు ఆవిడ కథ చెప్పారు, అదిరిపోయింది అనిపించింది. ఎవరితో చేద్దామన్నాను కానీ నిహారిక గారి పేరు చెప్పారు, ఇంకా అదిరిపోయింది అనిపించింది. వీళ్ళిద్దరు ముందుండగా నేను ఎందుకు భయపడాలని నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her, and then when she told me Niharika garu is on board, both of them was the main reason నేను కళ్ళు మూసుకుని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు, పైగా నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అదే నిజంగా సార్, అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాక ఇంకా నాకెందుకు సార్ డౌట్లు, నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరు మీద. అయితే రీసెంట్గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు, సో దీంట్లో కూడా రెస్పాన్స్. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొడుతుందని చెప్పి హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. అది 3 months 6 months కంప్లీట్ అయింది అండి. మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. ఐ మీన్ నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది ఏదైతే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు, ఏమవుతుంది ఎప్పుడు మళ్ళీ యునో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ యునో ద ప్రాబ్లమ్. విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు అయింది కదా, ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద యునో ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వి సాట్, అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆయనకు తెలియక సో ఆయనకు తెలియకుండా ఓ సాంగ్ లేపేస్తారా మీరేమో 4 మాటలు? ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని సరే మీరు లీగల్ లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రాళ్ళకి బాగా సూపర్ సినిమా సూపర్ 11 మంది, మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయినప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? My hero sir, yeah, he's my biggest asset ఈ సినిమాకి మా అందరికి. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్
ఈ సినిమాకి స్టాండర్డ్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండర్డ్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను. సంగీత్ మీరు ఈ రేంజ్ హీరో మేము మర్చిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. వెరీ స్వీట్ సార్. సిన్స్ డే 1 మ్యాట్ డే 1 నుంచి సంభవం ఏంటన్నా ఏదేది 300. సో మీకు చేసిన హీరోగా చేసిన 4 సినిమాలు 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారు? లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమైనా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో అనేది పెట్టాను సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్ వస్తే మేబీ అవ్వచ్చు సార్. పాన్ ఇండియా అంటే చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్ గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారు? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హక్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచిస్తున్నాను. ఈ సినిమా అప్పుడు ఏంటి సార్ హక్ నేను వదలను సార్. ఆయన్ని రోజు మొత్తం పట్టుకుంటా నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పూలకండ ఎక్కుతుందనేవరా అనే దాచి అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారి ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్. ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. నేను ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎవర్ సే సంతోష్ శోభన్ ఇస్ అ బ్యాడ్ యాక్టర్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే అట్లా ఏంటి మనోడు పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్ గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టాడని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంక సక్సెస్ లేదు, అది వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్. అంతే. నిహారిక గారు ఇక్కడ యాక్చువల్గా ఈ ఇయర్ మీ సిస్టర్ సుష్మిత గారు మీ పెద్దనాన్న గారితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు మీ ఫ్యామిలీలో హీరోలను పెట్టి ఎప్పుడు పెద్ద సినిమా తీస్తారు, అలాంటి బ్లాక్ బస్టర్ కొడతారు. మీడియాలో ఉన్న చాలా మంది నెటిజన్ల తరఫున అలాగే ఫ్యాన్స్ తరఫున నేను రిలీజ్ అయిన వెంటనే సార్ ఎవరితో రిలీజ్ చేస్తారు? అయిన తర్వాత నెక్స్ట్ సినిమా చేస్తాం. మీ ఫ్యామిలీలో ఏ హీరోతో చేస్తారని మా ఫ్యామిలీలో ఎవరు అప్పుడే మనం కమిటీ కూరప్పుడు మాట్లాడుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తారా, సక్సెస్ మీట్కి వస్తారా, అదేంటంటే ఆయన ట్రై అన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు. ప్లస్ అంటే ఆయన సినిమా కూడా రిలీజ్ ఉంది కాబట్టి సో మరి దేనికి తీసుకురాబోతున్నారు, ఏం లాంచ్ చేయించబోతున్నారు? ఉస్తాద్కి ఆయన ప్రమోషన్స్ ఆయన ఏదైనా డేట్స్ ఇస్తే అందులో 1వ 2వ రాలితే నేను తీసుకుంటాను సార్. బట్ ఆబ్వియస్లీ ఐ వాంట్ హిమ్ టు ప్రమోట్ హిస్ ఫిల్మ్. ఆయన సినిమా ప్రమోషన్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన దేనికైనా వస్తే దెన్ ఇఫ్ ఈస్ ఫ్రీ దెన్ డెఫినెట్లీ ఐ వాంట్ సార్ నా ఫ్యామిలీ స్క్రీన్ కెమెరా ముందుకు వచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా నేను ఇంత కాన్ఫిడెంట్ గా బయటకు వస్తాను, ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాను అంటే అది వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే. సో అంటే లాస్ట్ టైం ఒకసారి ఆయన మేనరిజం మీరు ఇమిటేట్ చేశారు ఒక షోలో, అది బాగా వైరల్ అయింది. మన సాంగ్ కూడా వచ్చింది. ఒక్కసారి మరి ఫ్యాన్స్ కోసం
సంగీత్ గారు, నిహారిక గారు. సంగీత్ గారు అంటే ఇందాక మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు. ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా? అదే సార్ వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమి రావట్లేదా అని చూస్తాను. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమా పైన ఇష్టంతో పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. నాకు హగ్ ఇస్తే నేను అందరిని హగ్ చేసుకుంటా సార్. నాకు హగ్గే సార్. నేను అంటుంది సార్, ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు. నాకు ప్రభాస్ హగ్ కావాలి, నాకు పవర్ స్టార్ గారు హగ్ కావాలి, నాకు చిరంజీవి గారు హగ్ కావాలి, నాకు అందరు హగ్స్ కావాలి సార్. నాకు సంగీత్ గారు, హలో అండి, హియర్ సంగీత్ గారు. సారీ, హాయ్ హాయ్ అండి. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీరు ఎప్పుడు నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇది కొంచెం నాకు ఎందుకో కొంచెం మీరు మీ జాన్రా దాటి వచ్చారేమో అని అనిపించింది. బట్ మళ్ళీ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అనిపించింది. సో కొంచెం ఏమైనా లేదు అంటే మళ్ళీ కొంచెం ఏదో డిఫరెంట్ గా కనిపించబోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ టీజర్ లో అదే హిలేరియస్ కామెడీ కనిపించింది మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ డిఫరెంట్ జాన్రా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం ట్రై చేస్తారు? డెఫినెట్లీ అబౌట్ రామ్-కామ్. అంటే రామ్-కామ్ ఎక్స్పెరిమెంట్ అని కాదండి. రామ్-కామ్స్ ఆర్ ఇట్స్ డైలీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అవి లేకపోతే మనకి అమ్మో మన యూత్ ఆగరు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్, వీ నీడ్ హ్యావ్ లవ్ స్టోరీస్ టోల్డ్. నేను అలాగా 6 ప్యాక్ అప్పుడు మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ టైం డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్, ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ ఇట్ విల్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ బికాస్ దట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ మై డ్యూటీ. నేను డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడం ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ 4 సాంగ్స్ 3 సాంగ్స్ అనేది మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ 3 సాంగ్ ఇది 4 సాంగ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా మీరు కంపోజ్ చేస్తారు అని అంటే ఏ సాంగ్ చెప్తారు? ఒక సాంగ్ 3 or 4 అని కన్ఫ్యూజన్ ఉంచానండి. ఆ సాంగ్ అండి, ఆ సాంగ్. నిహారిక హియర్ మ్యామ్, మీరు కొత్త డైరెక్టర్లనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదు సార్, నా దగ్గరికి ఆల్రెడీ సినిమా చేసిన డైరెక్టర్లు వచ్చి నేను నీతో సినిమా చేస్తాను నన్ను ఎవరు అడగలేదు కాబట్టి. అండ్ ఆల్సో న్యూ డైరెక్టర్స్ ఎవరైతే వచ్చారో, యదువంశీ కావచ్చు, మాన్సా కావచ్చు, మహేష్ గారు కావచ్చు, కంటెంట్ నచ్చింది, దీన్ని నేను బ్యాక్ చేయాలనిపించింది చేస్తాను. ఓకే, మీరు రీసెంట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్కి మా హీరోకి. అదే ఆ ఈవెంట్లో మీకు 1 minute మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి? అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళలో ఆ ఇన్నోసెన్స్ తోటి ఆ హార్డ్ వర్క్ చేయాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మనకి ఆస్కార్స్లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు. ఇట్స్ ఓకే, టైం కన్స్ట్రెయింట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి. ఎంత పెద్ద ఇప్పుడు మనకు కూడా ఈవెంట్కి టైం కన్స్ట్రెయింట్స్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉంటుంటే బెటర్గా ఉంటుంది అనిపించింది. డైరెక్టర్ గారు చేయడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. సో ఆ సినిమాని ఒక ప్రొడ్యూసర్తో ఒప్పించడానికి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమా జర్నీలో? నిహారిక గారితో ఇట్ ఈస్ అ లిటిల్ ఈజీ ఫర్ మీ. ఎందుకనంటే
ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసాను, నేను చేశాను ఆవిడతో, అండ్ మ్యాడ్ హౌస్ కూడా చేశాను కదా. నాకు బెంచ్ లైఫ్ కూడా చేశాను యాజ్ ఎ డైరెక్టర్. సారీ. సో నాకు నిహారిక గారికి ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో ఒక ఐడియా ఉంది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ కథ రాసుకుంటున్నప్పుడు సంగీత్ ఒకసారి ఓకే చెప్పాక ఐఎమ్ లైక్ ఓకే నిహారిక గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నాకంత ఒక్క నెరేషన్లో ఓకే అయిపోయింది నిహారిక గారితో. సో ఆనెస్ట్లీ అంత ఒప్పించుకోవడానికి కష్టపడలేదు, ఒప్పించుకున్నాక ఏదైతే జరిగిందో అది రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి? వాట్ మోటివేటెడ్? నేను ఆల్రెడీ డైరెక్టర్ అయ్యానండి అప్పటికే. బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేశాను. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్, డైరెక్టర్ ఎలాగైనా అవ్వాలి, ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎలాగైనా అవ్వాలని చెప్పి. ఐఎమ్ ఎ వెరీ ఓల్డ్ సోల్, నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా. విఠలాచారి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో మీరు ఐ వోంట్ సే అంత రీచ్ అవుతామని కానీ అక్కడక్కడ ఒక గ్లిమ్సెస్ చూస్తారు. ఈ కథకైతే మాత్రం విఠలాచారి గారి స్టోరీస్ ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు, ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు, మనం అంతా అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఉన్నాయి కథలు, మనము మన ఫోక్లోర్ అవ్వచ్చు, మన స్టోరీస్ కూడా ఆ రేంజ్ మేకింగ్ తీసుకెళ్ళగలుగుతాం. సో అది ఒక ట్యూషన్స్, ఆ కథలు మర్చిపోకూడదు. నాకు అది మా అమ్మమ్మ గారి నుంచి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు కీప్ దట్ అలైవ్. సో అది ఖచ్చితంగా మీరు ఈ స్టోరీలో చూస్తారు. మానస గారు హియర్ అండి. సారీ, టీజర్ చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టినంత బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అయితే స్టోరీ నిహారిక గారికి చెప్పక ముందు ఎంత మందికి చెప్పడం జరిగింది, లేదా స్ట్రైట్ అవే టు నిహారిక గారేనా? అసలు మాన్సా పింక్ గర్ల్ ఫ్రెండ్ వదలలేదండి. షీ వాజ్ ఆల్వేస్ షీజ్ అవర్ ఇన్ హౌస్ డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. యా, ఎవరికి చెప్పలేదండి. ఒక సంగీత్కి చెప్పాను, తర్వాత వెంటనే నిహారిక గారికి చెప్పాను. వై ఓన్లీ సంగీత్ అండి? అందరికీ ఫోన్ పేలో ఏ అమౌంట్స్ బాగా వస్తాయి అర్థమైంది నాకు. సంగీత్తో ఆనెస్ట్లీ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం. అది మంచి చాలా పెద్ద హిట్. వీఆర్ లైక్ ఫ్యామిలీ. అయినా కూడా ఇది నేను సంగీత్కి చెప్పిన 6వ కదండి. 5 కథలు రిజెక్ట్ చేశాడు, తర్వాత ఈ కథ ఒప్పుకున్నాడు. సో అంత ఈజీగా అయితే అవ్వలేదు. సంగీత్ గారు 5 కథల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? వాట్ ఈస్ ద రీజన్? ఏంటే సినిమా అయిపోయే టైంకి ఏదైనా గొడవ పెడతారు మీరు? గొడవ పెట్టలేదండి, వేరుబాబు కోసం. 5 కథల్లో ఎక్కడ సారీ 5 కథల్లో ఎక్కడ కనెక్ట్ కాలేదా రిజెక్ట్ చేయడానికి? ఎందుకంటే మానిన గాయాలే మళ్ళీ ఎందుకంటే చెప్తున్నారు, ఎందుకు మానిందో తెలుసుకుందామనండి. లేదు లేదు, రిజెక్ట్ అంటే చెప్పే కదా, నాకేదో హీరోకి వెళ్ళి ఇచ్చినట్టు నరేషన్ ఉండదు. వీ డిస్కస్ ఈ కథ బాగుంటుందా, ఈ జాన్రా నీకు సెట్ అవుతుందని. ఈ కథ అయితే పర్ఫెక్ట్ గా అసలు ముందు చేద్దాం అనుకోలేదు సంగీత్తో. ఈవిడ ఇలా చెప్తున్నారు, అసలు ఈ కథ నాకు చెప్పలేదు. ఆవిడ వేరే ఈ కథ జస్ట్ అలా పెట్టుకుని ఊరికేదో ఐడియా ఉంది బాబు అని చెప్తా అని చెప్తే, మరి ఈ కథ నా దగ్గర చెప్పకుండా ఏవేవో చెప్తారేంటని చెప్పి నేను రియాక్ట్ అయ్యి నాకు ఈ కథ ఇచ్చేయని చెప్పి అడిగింది. మీరే ఫోర్స్ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అయ్యానండి. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. డిసిషన్ కరెక్ట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ. నాకేమనిపించదు. మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడతా అంటున్నాడు. ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, వాళ్ళు ఎక్కువ స్మైల్ పెట్టారు. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రోజు స్క్రీన్లో మీ రోల్ వచ్చినప్పుడు ఎంత కేకలేసే సీన్స్ ఉన్నాయా? అలా రాశారు డైరెక్టర్ గారు. నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. నిహారిక గారు రాక్షస టీజర్ చాలా బాగుంది. ట్రిపుల్ లో పెట్టే కారణం ఏమైనా ఉందా? కాదు, అక్కడ రాక్షసులో 3 ఏళ్ళు ఉన్నాయి, అందుకని ట్రిపుల్ లో పెట్టారేమో అనుకో. అలాగే ఫస్ట్ మూవీ చూస్తే తీసుకెళ్లారు. ఫస్ట్ మూవీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ నిహారిక
ఫస్ట్ మూవీయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది, చాలా హైప్స్, చాలా మంది మెచ్చుకున్నారు. ఇది ఎలా ఉండబోతుంది? అది అంటే హర్రర్ కామెడీయా లేకపోతే ఎలా ఉండబోతుంది అంటే ఫెంటసీ అడ్వెంచర్ కామెడీ. మీరు దానికి హారర్ నేనైతే ఫీల్ అవుతాను, నేను అసలు దయ్యం సినిమా చూడను కాబట్టి. సో నాలాంటి వాళ్ళు ఉంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్, బట్ ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. ఎలా ఉండబోతుంది అంటే, నేను కమిటీ కుర్రాళ్ళు తీసినప్పుడు కూడా అదేదో ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తుంది అని ఏం అనుకోలేదు. అది ఏదో చాలా ఇష్టంతో నచ్చి ఒక సినిమా మేము బయటకు రిలీజ్ చేసాం, అండ్ అది జనాలకి ఆడియన్స్కి నచ్చి అది 20 places. అండ్ రాకాస కూడా చాలా ఇష్టంతో చాలా ప్రేమతోటి మేము తీసాం. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవుదాన్ని స్టార్ట్ చేశారు, కానీ ఆల్రెడీ మీరు ఒక గుడ్ యాక్ట్రెస్. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో మీరేందుకు నటించట్లేదు? అట్లా ఏం లేదండి, అంటే జస్ట్ స్క్రిప్ట్స్ అంటే నేను ఫోర్స్ ఎవరైనా డైరెక్టర్ పింక్ ఎలిఫెంట్కి స్టోరీ చెప్దామని చెప్తే నేనే ఉండాలి ఇందులో హీరోయిన్ అని చెప్పాను. నేను ఐ డోంట్ డూ దట్. ప్రతి స్క్రిప్ట్ ఎలాగైతే ఒక యాక్టర్స్ని లేకపోతే టెక్నీషియన్స్ని కోరుకుంటుందో దట్స్ హౌ వీ వెంట్, చాలా ఆర్గానిక్గా. అలా ఇప్పటి వరకు ఏం రాలేదు, వస్తే తప్పకుండా చేస్తాను. పిక్చర్స్ నుంచి ప్రతి ఒక్కరితోటి ప్రతి జాన్రాలో ప్రతి రేంజ్లో ఊహించుకోవచ్చు సార్. I will take Pink Elephant pictures very far. కంచర్ బాల లేకపోతే హ్యాపీ డేస్ కంచర్ బాల కమిటీ కూడా బంచ్ ఆఫ్ టాలెంట్ పరిచయం అయ్యారు ఇండస్ట్రీలోకి. వాళ్ళు అది విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడింది. కమిటీ కూడా నుంచి చాలా మంది ఎక్స్ట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు ఇండస్ట్రీలో, చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా ఈ జర్నీ అంటే కొత్త వాళ్ళతో పనిచేసే జర్నీ మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంది? నిన్న నేను ఖమ్మంకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కాలేజ్ ఫెస్ట్లో చెప్పానండి, నాకు ఎందుకు డెబ్యూటాన్స్తో పనిచేయడం ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటున్నానంటే, నేను చాలా ప్రివిలేజ్డ్. నేను కొనిడల ఫ్యామిలీలో పుట్టాను, నన్ను సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ, లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే ఒక ఫ్యామిలీలో నేను పుట్టాను. అండ్ అలా లేని వాళ్ళకి, లేకపోతే హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఫిల్మ్ నగర్లో నాకు ఎవరు తెలుసు అని ఎత్తుకోకుండా, ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఇన్ టు పింక్ ఎలిఫెంట్. మీ దగ్గర పర్సివరెన్స్ ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఇంత లక్ నేను మీకు తీసుకొస్తాను. షోలో కనిపిస్తుంది, సినిమా కూడా ఇలాగే ఉంటుంది. హీరోయిన్కి ఎంత స్కోప్ ఉంటుంది? ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. ఎవ్రీ క్యారెక్టర్ యూ సీ, మీరు ఏ క్యారెక్టర్ చూసినా అన్నిటికీ చాలా స్కోప్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆల్వేస్ సంగీత్ ఒక వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు, బట్ సినిమా మొత్తం చూసాక, టీజర్ అలా అనిపించిందేమో, బట్ సినిమా మొత్తం చూసాక ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది. సేమ్ హీరోయిన్ కూడా అంతే. అంటే మూడు నమ్మకాలు చుట్టే మొత్తం స్టోరీ తిరుగుతుందా? లేదు, ఇంకొంచెం డీటెయిల్గా మీకు ట్రైలర్లో తెలుస్తుంది. మూఢనమ్మకాలు అని కాదు, మన ఫోక్లోర్, మన పాత కథలు అని చెప్పుకోవచ్చు. అంటే టైటిల్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, ఊడలతో చేసినట్టుంది. ఏంటి ఆ డిజైన్ వెనుక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తాను, ట్రైలర్ చూస్తే ఇంకొంచెం ఐడియా వస్తుంది. సినిమాలో ఇంకెంత అండి, మహా 4 weeks ఉందా? ఐ థింక్ 4 weeksలో ఇంకా మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. సారీ సార్, సంగీత్ షో 1 man షో ఉంటుందో తెలియదు కానీ సార్, మాన్సా శర్మ 1 woman షో మాత్రం ఉంటుంది. కదా యూ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం చెప్పారు కదా, సో అంటే ఎక్కువ ఎంతోమంది గొప్ప తెలుగు రైటర్స్ వచ్చిన ప్లేస్ అది. సో అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ ప్రెజెంట్ చేద్దామని మీకు అంటే పర్సనల్గా నాకు కొంచెం నా స్కోప్లో బిగ్ స్కేల్లో చేయడం ఇష్టం అండి. కానీ ఎప్పుడైనా కోర్ పాయింట్ మాత్రం ఎమోషనే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఇస్ హ్యూమన్ ఎమోషన్. ఇందులో కూడా రాకాస అని ఉంది కదా, సినిమా చూసాక అర్థమవుతుంది. బట్ ఎవ్రీ టైం నా స్టోరీ ఉంటుంది కానీ కామెడీ ప్లస్ ఎమోషన్ ఈజ్ మై వే ఆఫ్ రైటింగ్. సో ఏ సినిమా అన్నా అలాగే గెటప్ సింగర్ అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది, ఎలా ఉండబోతుంది? అన్ను ఉండేటట్టు కనబడుతుంది కదా, చివర్లో ఏమన్నా టెస్ట్ ఉంటుందా?
ఒకరిలో ఒకరు ఏమన్నా విలన్గా ఏమన్నా ఇలాంటి ట్విస్టులు లేవండి, అన్నీ అక్కడే స్క్రీన్ మీద ఉంటాయండి, చాలా ఉన్నాయి. సో ఓవరాల్ అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు అండి. ఫ్యామిలీ అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ అవ్వచ్చు, హ్యాపీగా చూసే సినిమా అండి, అది మాత్రం చెప్పగలను. సంగీత్ గారు, దివ్య గారు, ముందే మీ ప్రమోషన్ గట్టిగా వైరల్ అయింది అండ్ అంటే 5 స్క్రిప్ట్ విన్నాను, అవి సెట్ అవ్వలేదు అన్నారు కదా. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇంకోటి ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి మానస అనేది బాగా ఈ మధ్యన సో లక్కీ అనుకుంటా 2026 మానస వారణాసి అక్కడే హిట్, మానస గారితో ఇక్కడ హిట్. సారీ క్వశ్చన్ ఏంటి సార్, నాకు మధ్యలో కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ దీనికి సార్. దీనికి ఎందుకు కనెక్ట్ అయింది కట్ చెప్పాలి సార్, మళ్ళీ ఇప్పుడు నేను అది మొత్తం. బట్ సార్ ఎందుకు కనెక్ట్ అయిందంటే, అరే ఇది ఆడియన్స్కి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు కట్టే టికెట్ డబ్బులు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం ఈ సినిమాతో అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. నేను మ్యాడ్ 1 అదే చేశాను సార్, మ్యాడ్ 2 అదే చేశాను సార్. నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను చేస్తాను సార్. ఆ ముందు సినిమా రాలేదని కాదు, దీనికి ఎక్కువ వచ్చింది సార్. దివ్య గారు, ఈ చాలా మంచి కాన్సెప్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. జీ స్టూడియో మీద ప్రొడ్యూస్ చేశారు కదండి, ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్కి ఎందుకు ఇచ్చారు? జీ స్టూడియోస్ అన్నది ఓన్లీ ఫిల్మ్ ప్రొడక్షన్ వరకే అండి. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్. అంటే జీ స్టూడియోకి సినిమా చేస్తే మాకే ఇవ్వాలి ఓటీటీ అండ్ శాటిలైట్ అన్న కంపల్షన్ ఏమీ లేదు. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్. వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నా సపోర్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు అన్నారు. సో మీ విషయంలో నాగబాబు గారు కావచ్చు, మీ అన్న కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? లేదు అంటే మీరు వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. డబ్బులు సపోర్ట్ ఎంత ఉందన్న? నేను బేసికల్లీ సినిమాలంటే నేను డి జూనియర్స్ అనే డాన్స్ షో స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ 20 ఐ థింక్ 2015లో. దాని తర్వాత మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోలేదండి. అంటే ఇప్పటి మా నాన్న పాకెట్ మనీ ఇస్తారు, ఎందుకంటే ఒక తండ్రి లాగా ఐ ఫీల్ లైక్ యునో ఆ తృప్తి మా నాన్నకు ఉంటుంది, ఎంతో కొంత హీ గివ్స్ మీ. సో నేను అడగకుండానే కొంచెం డబ్బులు నాకు పాకెట్ మనీ ఇస్తారు, కొంచెం పాకెట్ మనీ ఇస్తారు. అండ్ అది ఆబ్వియస్లీ సినిమా ప్రొడ్యూస్ చేసే అంత మనీ కాదు, బట్ ఒక ఫాదర్ కి ఒక డాటర్ కి ఉన్న రిలేషన్షిప్ కోసం హీ సెండ్స్ మీ పాకెట్ మనీ. బట్ దట్స్ ఇట్, దట్స్ ద లాస్ట్.